కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి ఏలినాటి శని నుంచి అనేకమైనటువంటి కష్టాలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని బాధలు భరించలేక ఏలినాటి శని వల్ల ఏం ప్రభావం పరిస్థితి అనుకుంటారు. మరి ఈ ఏలినాటి శని వారికి ఏం చేయాలండి అంటే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు పేద బ్రాహ్మణులకి అధిక పారితోషికాన్ని ఇచ్చి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గుళ్ళకెళ్ళడం, ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇంటికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి కానీ లేకపోతే ఆంజనేయ స్వామి వారికి కానీ పూజ మీరు మీ ఇంట్లో జరిపించుకోవడం. మూడవది ఈ యొక్క శనీశ్వరుడికి ఏంటంటే అండి మందపల్లి కానీ వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి మాందాపురం, మందపల్లి ఎక్కడ ఉందండి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, లేదా శనిసింగనాపూర్ వెళ్ళి శనీశ్వరుని దర్శనం చేసుకోవడం. ఈ విధంగా బాగుంది. ఈ యొక్క కుంభరాశి వారికి మనకి మారకుడైనటువంటి గురు ప్రభావం వల్ల, గురుగ్రహ శాంతి వల్ల మీకు లాభం చెందుతుంది. కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని తెలుపు రంగు వస్త్రాన్ని లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ 2024-25 సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి పట్టినటువంటి దోషాలన్నీ కూడా పర్మనెంట్గా పోతాయి. శుభమస్తు.